మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్పెషల్‌గా గణేష్ పండుగ సంబంధించి ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కలిసి అట్లాగే మన ముగ్గురు కలెక్టర్లు దెన్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరితో కలిసి మా ఆఫీసర్స్ దెన్ గణేష్ ఉత్సవాల కమిటీ వాళ్ళ సభ్యులు అట్లాగే మన ముస్లిం సోదరులు అందరితోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, కోఆర్డినేషన్ మీటింగ్. సో దాంట్లో మా తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ సెట్ తరఫు నుంచి ఏమేం చేస్తున్నామో అదంతా కూడా చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని లాస్ట్ టైంది ఏమైనా త్రుటులు ఉన్నా అవి కూడా చెప్పారు. సో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతుంది. సో బేసికల్గా పబ్లిక్ కొన్ని రిక్వెస్ట్ మా తరఫు నుంచి అట్లాగే వాళ్ళ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. సిమిలర్ రిక్వెస్ట్ మా తరఫు నుంచి కూడా ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ చేసినాము. వాటిలో ముఖ్యంగా ఏమి ఉన్నాయంటే, ఒకటి ఇదే మీరు గణేష్ ఎక్కడైతే పెడుతున్నారో ఖచ్చితంగా దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ అంటే ఇది మాది ఆన్లైన్ పోర్టల్ ఉంది, దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా పూర్తిగా డీటెయిల్స్ మా దగ్గరికి వస్తాయి. అవి ప్రాపర్గా చాకచక్యంగా అక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఉంది అది. దెన్ సెకండ్లీ, ఇది ఏదైనా డిస్ప్యూటెడ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గణేష్లు అవి పెట్టకూడదు, ఎందుకంటే ఊరికేది ఇష్యూస్ అవుతాయి. సో లాస్ట్ టైం మాక్సిమం 99% లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ పెట్టారో అవే ఉంటాయి. కొన్ని సందర్భాలు లాస్ట్ ఇయర్ కూడా అక్కడ గొడవలు అయి ఉంటాయి, లేకపోతే ఇష్యూస్ అయి ఉంటాయి, అవి చేంజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకొని అవి చేంజ్ చేయాలి ప్లేసెస్ అవి. దాని ఇమర్షన్ రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్ చేసుకొని ఇమర్షన్ కి పోయేటట్టు రూట్స్ ఏదైతే ఉంటాయో అవి కోఆర్డినేషన్ తోనే ఫైనలైజ్ చేయాలి. రూట్స్ కూడా మోస్ట్లీ చేంజ్ కావు, కానీ లాస్ట్ ఇయర్ మా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చెప్తారు. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దయచేసి వాళ్ళని వినండి. దెన్ ఇమర్షన్ రోజుకి కూడా అది మేము అన్ని మన దగ్గర ఏదైతే కుంటలు చెరువులు ఉంటాయో అక్కడ కూడా అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేస్తాము. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉంటాయి, పోలీస్ తరఫు నుంచి కూడా ఉంటాయి. సో అక్కడ కూడా ఇమర్షన్ రూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆన్ ద స్పాట్ ఆన్ ద రూట్ ఏదైతే డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా వినాలి. అట్లాగే ఏదైతే గణేష్ మండపాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. అవి ఖచ్చితంగా 100కి 100% అది అయ్యేటట్టు రెస్పాన్సిబిలిటీ గణేష్ మండప్ ఆర్గనైజర్స్ మీదనే ఉంది. సో అవి కూడా ప్లీజ్ మీరు కంప్లై చేయండి, అది మా తరపు నుంచి విన్నపం ఉంది. సో ముఖ్యంగా ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అట్లాగే రిగార్డింగ్ లిక్కర్ ఆల్సో అది అప్పుడు బంద్ ఉంటుంది 2-3 రోజులు. సో తర్వాత బెడ్ షాప్ మీద కూడా అది ప్రాపర్గా అప్పుడు నిఘా పెడతాము, అవి కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. బేసికలీ పబ్లిక్ తరఫు నుంచి కోఆపరేషన్ ఉంటే మేమైతే ఫుల్గా రెడీ ఉన్నాము, అంతా కూడా గణేష్ పండుగ స్మూత్గా నడపడానికి. అది కూడా ఆ రోజు డిస్కషన్ అయింది. సో దానికి కూడా చెప్తారు, స్టేట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది దానికి. డీజే సంబంధించి పర్మిషన్ ఏం లేదు. డీజే పెడితే అందరికి హాని ఉంటది, ఎవరికి కూడా లాభం ఉండదు. కామన్ పబ్లిక్ కూడా అందరికి నష్టమే జరుగుతుంది. సో అదే రిక్వెస్ట్ ఉంది, డీజేస్ పెట్టకండి. ఊరికే మేము అక్కడ పోయి సీజ్ చేద్దాం, దానికి ముందే మీరే పెట్టుకుంటే అది బెటర్. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెద్దగా వరంగల్లో ఏం కాలేదు, మోస్ట్లీ స్మూత్ గానే అయిపోయింది అన్ని చోట్ల కూడా. లాస్ట్ ఇయర్ అంటే నాట్ ఓన్లీ పోలీస్ పరంగా, వేరే వేరే అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి కూడా అది అమ్మడానికి ఏదైతే ఐడల్స్ ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయో, సో మేము దాన్ని మున్సిపాలిటీ GWMC నుంచి కూడా ఆ రోజు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గణేష్ కి చలో అయిపోయింది, కానీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే దుర్గా మాతకి కనీసం ఇవి ఏదైతే ఓపెన్ ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ పెడితే అదే సెల్లింగ్ ప్లేస్ ఉంటుంది, రోడ్ల మీద ఉండకుంటే ఇది బెటర్ అది. సో అది వాళ్ళు కూడా ఒకటి ప్లేస్ అది ఫైనలైజ్ చేస్తా అన్నారు మున్సిపాలిటీ వాళ్ళు. సో త్వరలో అది కూడా చేస్తాం, కానీ దానికి టైం ఉంది ఇంకా దుర్గామాతకి. ఇది చేస్తున్నాం, ఇంకా వర్కౌట్ చేస్తున్నాం దానికి కూడా. అది కూడా నేషనల్ లెవెల్ గ్యాంగ్, అది ఒక లోకల్ లెవెల్ గ్యాంగ్ కాదు అది.
వర్కౌట్ చేస్తున్నారు ఆల్రెడీ. మళ్ళీ కూడా కొత్త టీమ్స్ కూడా తయారు చేసినాము, వర్కౌట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మీకు చెప్తాం. ఓకే.